మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే బెండకాయ. బెండకాయని సుష్టిగా తింటే అనేక వ్యాధుల్ని మీరు అద్భుతంగా బెస్ట్గా తగ్గించుకోవచ్చు. ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బెండకాయని లేడీస్ ఫింగర్స్ అనేటువంటి ఇంగ్లీష్ పేరుతోటి మన దేశంలో పిలుస్తూ ఉంటారు. లేడీ అంటే ఆ దొరసాని తాలూకు వేళలాగా నాజుగ్గా ఉంటాయి అన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టి ఉండొచ్చు. అలాగే బెండకాయని తినడం వల్ల స్లిమ్గా ఉంటారన్న ఉద్దేశంతో కూడా పెట్టి ఉండొచ్చు. కానీ నిజానికి వెస్ట్రన్ కంట్రీస్ అంతా కూడా బెండకాయల్ని ఓక్రా అనే పేరుతో పిలుస్తారు. బెండకాయ కూరని గుంబో అనేటువంటి పేరుతో కూడా కొన్ని చోట్ల పిలుస్తూ ఉంటారు. అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతూ ఉండేటువంటి విషయం ఏంటంటే, దీని ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే దీన్ని ఎలా వాడాలి అంటే, అసలు ఈ బెండకాయని ఎలా తినాలి? అవును, ఇది కరెక్ట్గా తెలుసుకోవాలి. బెండకాయని చాలా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండాలి. చాలా తక్కువ టెంపరేచర్లో వండాలి. మామూలుగా మనం హోటల్స్లో అక్కడ మెస్లో చూస్తుంటాం, సలసలా కాగేటువంటి నీళ్ళల్లో బజ్జీలు వేయించినట్టుగా వేయిస్తూ ఉంటారు. ఇలాగా సలసలా కాగే నూనెలో బొగ్గు ముక్కల్లాగా బెండకాయల్ని వేపుకు తినటం వల్ల అది విష పదార్థం కింద మారేటువంటి రిస్క్ ఉంటుంది. పూర్వం మన అమ్మమ్మలు ఆ వేడివేడి అన్నంలో లేత బెండకాయల్ని గుచ్చి ఉంచేవాడు. ఆ మాత్రం వేడికే ఆ బెండకాయలు ఉడికేవి. దానికి ఉప్పు కారం జోడించి తినేసేసేటవాళ్ళు. అసలు నా చిన్నతనంలో కూడా నేను ఆ పొలాల్లో తిరిగేటప్పుడు ఆ లేత పచ్చి బెండకాయల్ని తినేవాడిని. చాలా ఒక రకమైన గమ్మత్తైన టేస్ట్ బాగుండేవి. మీలో కూడా చాలామంది చేసే ఉండొచ్చు. మొక్కజొన్న పిండి, కోడిగుడ్డు సొన కలిపి వండినటువంటి బెండకాయ కూరలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. లేత బెండకాయలు ముఖ్యంగా వేడి చలవ విషయానికి వస్తే లేత బెండకాయలు అనేవి మంచి చలవనిచ్చేటటువంటి కూరగాయ. ముదురు బెండకాయ ఏమో వాత వ్యాధుల్ని ఎక్కువ చేస్తుంది. అందుకని పొరపాటున మీరు కొన్నటువంటి బెండకాయల్లో ముదురు ఉన్నాయనుకోండి, ఏముంది ఆ టిప్పు తుంపితే తెలిసిపోతుంది. అది టిప్పు కనుక తునిగితే లేతదని అర్థం, తునగకపోతే ముదురుదని అర్థం. ఇలాగ ముదురు బెండకాయలు ఒకవేళ ఉన్నాయనుకోండి, మీరు తెచ్చుకున్న వాటిలో వదిలేయండి వాటిని. అలాగే ఏ పులుసు పచ్చడో ఆ ముదురు వాటితో చేసేద్దామని అనుకోకండి. ఎందుకంటే దాంతో మళ్ళీ వాతం వేడి రెండు పెరుగుతాయి. ఇక జీర్ణాశయాన్ని ఈ బెండకాయ బలసంపన్నం చేస్తుంది. లేత బెండకాయ అనేది కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, అమీబియాసిస్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. చింతపండు, శనగపిండి, నూనెలు వీటితో కాకుండా బెండకాయన్ని ఉమ్మగిల పెట్టి మామూలు కూరగా వండుకోండి. సింపుల్గా వండుకోండి. అనవసరంగా అల్లం, వెల్లుల్లి ఇలాంటివి చేర్చకండి బెండకాయలో. ఈ బెండకాయ తాలూకు ఆ కమ్మని రుచిని మీరు ఆస్వాదించాలంటే యాస్టీస్గా వండుకోవాలి. దాంతో మీకు మంచి ఆరోగ్యం. బెండకాయని ఎప్పుడు కూరగానే వండండి. దాంట్లో జీలకర్ర తప్పనిసరిగా వాడండి. లేదా మజ్జిగ పులుసులో బాగా ఎక్కువగా బెండ ముక్కల్ని కలిపి వండుకోండి. ఈ బెండకాయ వలన కలిగేటటువంటి ఒకవేళ దోషాలుంటే ఏమైనా ఉంటే చెప్పుకున్నా కదా, ముదురు బెండకాయతో వాతం పెరుగుతుందని. అలాంటప్పుడు జీలకర్ర, మజ్జిగ విరుగుడుగా పనిచేస్తాయి. పెరుగులో కొన్ని బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉడికిచ్చిన వేరుశనగ పప్పు, జీడిపప్పు లాంటివి కలుపుకొని ఉప్పు, జీలకర్ర తగినంత వేసి హాయిగా సలాడ్ లాగా మీరు తినొచ్చు. అసలు ఈ సందర్భంగా మీకు చెప్పాల్సిన ఒక విషయం ఉంది. ఇదేంటంటే, కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలి. కూర, ఫ్రై, ఆఖరికి స్వల్ప మోతాదులో బెండకాయలు తింటే చాలు అనేక లాభాలు. బెండకాయల్లో ఉండేటువంటి వైటమిన్ కే, ఫోలేట్, ఐరన్ రక్తహీనత నివారణకి అద్భుతమైనటువంటి ఆహార ఔషధం కింద పనిచేస్తాయి. బెండకాయలో క్యాలరీలు చాలా చాలా తక్కువ, పీచు పోషకాలేమో ఎక్కువ. సో ఇది బెండకాయ బరువును తగ్గిస్తుంది. మధుమేహం, జీర్ణశక్తి, గుండె ఆరోగ్యం ఇలా చాలా విషయాల్లో ఇది మీకు మేలు చేస్తుంది. అందుకే దీంట్లో ఉండేటువంటి పీచు పదార్థం పెద్దపే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే పెక్టిన్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. బెండలో ఉండేటువంటి వైటమిన్ ఏ, యాంటాక్సిడెంట్లు వయసుతో పాటు వచ్చే కళ్ళ జబ్బులు అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ రాకుండా చూస్తాయి. దీంట్లో ఉండేటువంటి వైటమిన్ సి, ఫైబర్ చర్మ వ్యాధుల బారి నుంచి కాపాడతాయి. బెండలో కెరటనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు, ఇంకా వైటమిన్ సి, ఈ విటమిన్లు ఇవన్నీ కూడా తల్లి బిడ్డల రోగనిరోధక వ్యవస్థకు బలాన్ని ఇస్తాయి. గర్భధారణ సమయంలో వచ్చేటటువంటి ఆ ప్రీ ఎక్లాంప్షియా అంటే అధిక రక్తపోటు, మూత్రంలో ప్రోటీన్ ఎక్కువ పోవటం లాంటి ప్రమాదాన్ని బెండ తగ్గిస్తుంది. అదే రకంగా చర్మకాంతి మెరుగుపడటానికి బెండకాయ దోహదం చేస్తుంది. దీంట్లో ఉండే కాల్షియం ఎముకల్ని పటిష్టం చేస్తుంది.
అయితే అసలైన విషయం ఏంటంటే ఇది ఒక ఆహార ఔషధం. అంటే బెండకాయ తినడం వల్ల కలిగేటువంటి ఆరోగ్య లాభాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. మీకు ఆశ్చర్యం వేస్తుంది, అరే మనం రోజువారీగా తినే బెండకాయలో ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా అనిపిస్తుంది. వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసేది మేల్ ఇన్ఫర్టిలిటీకి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే వీర్యం తగ్గటం. ఇలాంటప్పుడు బెండకాయ ఈ వీర్యాన్ని పెంచుతుంది, సెమన్ని, స్పర్మ్ కౌంట్ని పెంచుతుంది. బెండకాయ వీర్యవృద్ధిని చేస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. వీర్యవృద్ధి ఏ పరిస్థితుల్లో కావాలో ఆయుర్వేద శాస్త్రం చాలా వివరంగా చెప్పింది. లైంగిక కార్యంలో చాలా త్వరగా, అంటే వీర్యస్ఖలనం జరుగుతున్నప్పుడు, అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్నప్పుడు, అలాగే వీర్యస్ఖలనం అసలే జరగక సంతృప్తి కలగనప్పుడు, ఇంకా వీర్యంలో వీర్యకణాల సంఖ్య బాగా తక్కువగా ఉండి సంతానం కలగనప్పుడు సెమన్లో, అలాగే లైంగిక పరంగా అభిలాష, అలాగే బలమైనటువంటి కోరిక లేనప్పుడు, అంటే సెక్సువల్ డిస్ఫంక్షన్, ఇంకా లైంగికంగా ఇతర వైఫల్యాలు ఉన్నప్పుడు, ఈ పరిస్థితులన్నింటిలో కూడా బెండకాయ ఔషధ ప్రయోజనాన్ని అందిస్తుంది. వీర్యవృద్ధి కోసం బెండకాయల్ని ఎలా తినొచ్చు? సింపుల్. రాత్రి పడుకోబోయే ముందు 2 లేదా 3 బెండకాయల్ని సన్నగా తరిగి ఒక చిన్న మట్టి ముంత కానీ లేదా స్టీల్ గిన్నెలో వేయండి. ఆ ముక్కలు మునిగే వరకు పాలు పోసి తోడుపెట్టండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఉదయానికి ఈ ముక్కలు కూడా పెరుగుతో పాటు తోడుకుంటాయి. ముక్కలతో సహా ఆ పెరుగుని ఉదయం నిద్ర లేస్తూనే తినేయాలి. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తగ్గిన చాలామందిలో ఈ ఫార్ములా పనిచేయటం గమనించిన తర్వాతే ఈ రహస్యం మీకు చెప్పేస్తున్నాను. దేశ విదేశాలలో బెండకాయని ఎంత ఇష్టంగా వండుకుంటున్నారో అలా మనం కూడా రకరకాలుగా మంచి వంటకాలు బెండకాయలతోటి తయారు చేసుకోవచ్చు. ఇక బెండకాయ గురించి చెప్పాల్సి వస్తే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మధుమేహం, డయాబెటిక్స్కి ప్రతిదీ అనుమానం ఏది తినాలని. ఇది ఒక మంచి ఆప్షన్. బెండకాయ తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. బెండకాయలో ఉండే బెండ గింజలు, తొక్కలో ఉండేటువంటి ఎంజైమ్లు ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ వారానికి ఒకసారైనా ఈ బెండకాయ తినటం మంచిది. అలాగే ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య మలబద్ధకం. దీంట్లో కూడా బెండకాయ పనిచేస్తుంది. బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకి ఇది దోహదం చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే ఇంకొక మేజర్ ప్రాబ్లం స్థూలకాయం, ఒబేసిటీ. దీంట్లో కూడా బెండ ఉపయోగపడుతుంది. బెండకాయ తింటే అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందొచ్చు. చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు బెండకాయలో ఉన్నాయి. కొంచెం తిన్నా కావాల్సిన శక్తి లభిస్తుంది. అదే సమయంలో ఊబకాయాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఊబకాయంతో బాధపడే వాళ్ళకి బెండి అనేది మంచి ఆప్షన్. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఇండియన్స్లో కూడా ఈ మధ్య ఇది పెరుగుతూ ఉంది. ఇదే కోలాన్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్. బెండకాయలో యాంటాక్సిడెంట్స్ ఎక్కువ. వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఇవి దోహదపడతాయి. అలాగే క్యాన్సర్ నిరోధక కారకాలు కూడా దీంట్లో ఎక్కువ. పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకి ఇది ఉపయోగపడుతుందని తేలింది. ఇక అతి ముఖ్యమైనది దంతవ్యాధులు. వీటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. దంతక్షయంతో బాధపడేవాళ్ళు బెండకాయని తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కొంతమంది చెప్పుకున్నాం కదా, ఇది వాతం చేస్తుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. అంటే గర్భవతులు తినొచ్చా డాక్టర్ గారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. తినొచ్చు. బెండకాయలో ఐరన్ అధికంగా ఉంటుంది. గర్భవతులు బెండకాయ తినటం వల్ల బిడ్డకు మేలు జరుగుతుంది. ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి బిడ్డ తాలూకా మెదడు ఆరోగ్యం, మెదడు నిర్మాణం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక ఫోలిక్ యాసిడ్ అనేది నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా తయారవడానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా బెండ గురించి చెప్పాల్సి వస్తే ఇది మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎందుకంటే బెండకాయలో ప్రోబయాటిక్స్ ఎక్కువ. ఆరోగ్యానికి దోహదం చేసే బ్యాక్టీరియాని ఇది పెంచుతుంది, ప్రోబ్యాక్టీరియాని. బెండకాయలో ఫ్లావనాయిడ్స్ కూడా ఎక్కువ. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది అధ్యయనంలో తేలింది. మెదడు పనితీరుపైన ప్రభావం చూపడంతో సహా జ్ఞాపక శక్తిని పెంచడానికి ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక యంగ్స్టర్స్కి ఒక చక్కని కానుక ఏంటంటే జుట్టుని సంరక్షించడానికి కూడా బెండకాయ ఉపయోగపడుతుంది. చుండుని నివారించడానికి బెండకాయ పేస్ట్ని తలకు అప్లై చేయొచ్చు. దీనికోసం ముందుగా బెండకాయని నీళ్ళలో వేసి ఉడికించి తర్వాత మ్యాష్ చేసి తలకు అప్లై చేయాలి. లేదా ఆ నీటిని కూడా జుట్టుకి అప్లై చేయొచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే కేవలం మనమే కాదు, దేశ విదేశాల్లో కూడా బెండకాయని వాడుతూ ఉంటారు. ఈస్ట్ ఆర్ వెస్ట్, బెండకాయ ఈజ్ ద బెస్ట్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఇథియోపియా అంటే ఆఫ్రికా అనేది ఈ బెండకాయల పుట్టిల్లు. అక్కడ నుంచి సింధు నాగరికత కాలానికే భారతదేశంలోకి చేరి ఈ బెండకాయ మన అందరికీ ఉపయోగపడుతూ ఉంది.
బెండకాయ అనగానే దాని జిగురు చాలామందికి వెగటు అనిపిస్తుంది. కానీ అమెరికా వాళ్ళకి ఆ జిగురు అంటేనే ఎక్కువ ఇష్టం. నూనె, చింతపండు రసం, శనగపిండి ఇవేవి లేకుండా చక్కగా ఉమ్మగిల్లి పెట్టినటువంటి మామూలు బెండకాయని ఎక్కువ మంది వెస్టర్నర్స్ ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా బ్రెజిల్లో వాళ్ళు కోడి మాంసం, కైమా, బెండకాయ ముక్కలు కలిపి వండుకుంటూ ఉంటారు. బెండకాయని మిక్సీ పట్టి ఆ గుజ్జు గోధుమ పిండితో కలిపి చేసినటువంటి రొట్టెలు అంటే చాలా దేశాలలో ఎంతో ఇష్టంగా తింటారు. నైజీరియా వాళ్ళు బెండకాయ సూప్ని ఇష్టంగా తాగుతారు. ఇక మనం కూడా తాగుతూనే ఉంటాం అనుకోండి. కానీ 1861 అమెరికన్ సివిల్ యుద్ధ కాలంలో కాఫీ గింజల కరువు వచ్చింది. అప్పుడు బెండ గింజల్ని నల్లగా వేయించి విసిరి కాఫీ కాచుకొని తాగారు అని చరిత్ర చెప్తుంది. అంటే కెఫీన్ లేని రుచికరమైన కాఫీగా దీనికి మంచి పేరు వచ్చింది. సరే, ఇది మనం వాడమా ఇలాగనేది మన ఆప్షన్ అనుకోండి. కానీ ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి బెండకాయని ఒక మంచి ఆహార ఔషధం కింద మనం వాడుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.